దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే ఒక మంచి అంశాన్ని దయచేసి వినని వారు ఉంటే మన గ్రూప్లో సెండ్ చేస్తున్నాను. మీరందరూ కూడా విని మీ ఆత్మీయ జీవితాలు కట్టుకోవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిదండి. ఈరోజు ఏ వారం అమ్మ? ఆదివారం. ఆదివారం అంటే అమ్మ ఆదివారం అంటే మనకేం జ్ఞాపకం రావాలి అంటే అది దేవుని రోజు. ఆదివారం అంటే దేవుని రోజు, దేవునితో సమావేశమయ్యే రోజు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆదివారం అంటే దేవునితో సమావేశమయ్యే రోజు. ఇప్పుడు మన దగ్గర కమాండెంట్ గారు ఉన్నారు. అందరూ పలానా రోజు మనం సమావేశం ఉందంటే వెళ్తారా వెళ్ళరా? అమ్మ వెళ్తామా వెళ్ళామా? ఒక కమాండెంట్ గారు పిలిస్తేనే మనం వెళుతున్నప్పుడు దేవునితో సమావేశమయ్యే మరి ఈరోజు మరి దేవునితో సమావేశం కావాలా వద్దా? అమ్మ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మీరేం చిన్నపిల్లలు కాదు, చర్చికి ఊకే రండి రండి అని మీకు చెప్పడానికి. చిన్నపిల్లలా అమ్మ? నిన్ననే బ్యాప్టిజం తీసుకొని ఇయ్యాలనే చర్చికి వచ్చారమ్మా? మీకు తెలియదా? చర్చికి రావాలని మనకు తెలుసా తెలియదా? అమ్మ తెలుసా తెలియదా? తెలుసు మనకు. మొన్న 6 పథకాలు ఏదో ఫామ్ ఇచ్చారు కదమ్మా. ఎవరైనా పిలిచారా? వాళ్ళు ఏమైనా పిలిచారా? రండి రండి అని పిలిచారా? ఎగబడ్డారు అక్కడ. తెలుసా అమ్మ? లైన్లు కట్టి. అంటే దేనికి మనుషులు వాల్యూ ఇస్తున్నారు? ఎక్కడ సమయము అక్కడ లైన్లో గంటలు నిలబడ్డా ఏమనిపించదు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ నుండండి, ఎక్కడ చర్చికని వెళ్ళండి, ఇది దేవుని రోజు, దేవునితో సమావేశమయ్యే రోజు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అప్పుడు మనము తప్పదు ఇంకా. కాబట్టి ఖాళీగా ఉంటే, దేవుడు ఆరోగ్యం ఇస్తే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధానానికి రావాలి. మీరు అందరూ అనుకోవచ్చు, గత సంవత్సరం అంతా మనం కాపాడబడ్డాం. ఈరోజు అప్ టు నౌ టిల్ టుడే మనం కాపాడబడ్డాము. ఎలా కాపాడాడు దేవుడు మనల్ని? మన సమస్యల్లో మనకు సహాయం చేశాడు. ఎలా సహాయం చేశాడు? దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు. మనకు ఎలా ఆరోగ్యం ఇచ్చాడు? ఎలా మనల్ని కాపాడాడు? మీరు ఆలోచించండి. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయా లేవా? అమ్మ ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయా లేవా? ఉన్నాయా లేవా? జరుగుతున్నాయమ్మా? జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతుంటే మనం ఎందుకు హ్యాపీగా ఉన్నాము? ప్రతిరోజు రోగాలు రావటం లేదమ్మా? హాస్పిటల్లో ఎంత బాధపడుతున్నారు మీరు హాస్పిటల్, ఎంజిఎం లాంటి హాస్పిటల్లోకి వెళ్తే ప్రతిరోజు రోగాలు. అవి ఎందుకు మనకు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? ప్రమాదాలు జరగకుండా ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు? మీ సమస్యల్లో అవి తీర్చుకోలేక ఆ ట్రైన్ కింద ఆడయిడో తలకాయ పెడుతున్నారు. మరి అవన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు గనకనే ఈరోజు ఈ మంచి స్థితిలో మనం అందరము ఉన్నాము. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు గత వారం మనం నేర్చుకున్నాము, దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే అంశాన్ని మనం అందరం కూడా మరి విన్నాము. అందులో మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఒక సత్తువగల నేలలో ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తీసుకొచ్చి అక్కడ నాటితే ఇక ఫలాలిచ్చే సమయానికి ఫలాలు ఉన్నాయి, కానీ దేవుడు వెళ్ళి టేస్ట్ చేసేసరికి అది చేదు ద్రాక్షాలుగా అవి కనపడ్డాయి. దేవుని దృష్టికి చేదు ద్రాక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఆయన ఆలోచించాడు, నేను ఏం తక్కువ చేశాను? నేను ఈ ద్రాక్ష తోటకు నేనేం తక్కువ చేశాను అన్న ఆలోచనలోనికి దేవుడు వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా నన్ను మన అందరినీ దేవుడు అడుగుతున్నాడు. మిమ్మల్ని పుట్టించాను, మిమ్మల్ని పెంచాను, మీరు ఒంటరిగా ఉండుట మంచిది కాదని మీకు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాను, మీరిద్దరే ఉంటే మంచిది కాదని మీకు పిల్లల్ని ఇచ్చాను, మీకు ఉద్యోగం ఇచ్చాను, మీకు ఇల్లు ఇచ్చాను, మీకు అన్నీ ఇచ్చాను. నేను ఏం తక్కువ చేశాను? మీకు ఏం తక్కువ చేశాను
అని దేవుడు మనల్ని కూడా ఒకానొక దినమున ఆయన మనల్ని అడుగుతాడు. కాబట్టి మారు మనస్సుకు తగిన ఫలాలు మనకు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకే మరొక సంవత్సరాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. ఇక ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు వాళ్ళ చుట్టూ ఉన్న ఆ కంచెను దేవుడు తీసేశాడు. ఇక నేను కంచెను ఉంచను అన్నాడు. ఎందుకంటేనండి, ఏ తోట చుట్టైనా ఏ పంట చుట్టైనా కంచె లేకపోతే పశువులు వస్తాయి, జంతువులు వస్తాయి, మొత్తం పంటను నాశనం చేస్తాయి. కనుక ఇదిగో వాటి చుట్టూ కంచె ఉండాలి, కాపలా ఉండాలి. కంచె ఉండాలి, కాపలా ఉండాలి. ఈరోజు అదే మనము మరి పాఠంగా మనం అందరం నేర్చుకోబోతున్నాము. ఇంతకీ దేవుని కంచె అంటే ఏంటి? ఆ కంచె ఎవరి చుట్టూ ఉంటుంది? ఒకవేళ దేవుని కంచె మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ లేకపోతే ఎలాంటి పరిస్థితులు దాపరిస్తాయో ఈరోజు ఈ అంశాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి దేవుడు మనం గత వారం నేర్చుకున్నట్టుగా నేను కంచె తీసేస్తాను అన్నాడు కదండి. అన్నాడు కదా 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను కంచె తీసేస్తాను అన్నాడు. ఇంతకీ దేవుని కంచె అంటే ఏంటి? దేవుని కంచె అంటే ఏంటి అన్నది మనమందరం కూడా ఒక్కసారి మనం చూడగలిగితే, ఇది ఈ మాట ఎక్కడుందో అందరం కూడా యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయము, దయచేసి 10వ వచనాన్ని మనం చదువుదాము. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ఒకరోజు దేవదూతల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరి సమావేశం అండి ఇది? దేవదూతల సభ ఒకటి ఏర్పాటు చేస్తే, ఆ సభకు పిలువని పేరంటంగా ఎవడు వెళ్ళాడంటే అపవాది వెళ్ళాడు. ఆ మీటింగ్ అటెండ్ కావడానికి అపవాది వెళ్ళాడు. అపవాది వెళ్ళేసరికి దేవుడు చూశాడు. ఇప్పుడు ఏదన్నా ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్కు కొత్త వాళ్ళు వెళితే ఐడెంటిఫై చేస్తారా చేయరా? వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమైపోయింది. అమ్మ అవునా కదా? వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమైపోయింది. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళారట ఒకళ్ళు. ఫంక్షన్కి వెళ్ళి తింటున్నారు. కొత్త వాళ్ళు వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి తింటున్నారు. ఆ ఫంక్షన్ చేసి ఆయన వచ్చాడు. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు అని అంటే, మావుడి బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, అందుకే వచ్చాము, అందుకే భోజనం చేస్తున్నామని అంటే, ఆయన 2 వేసి, ఇది బర్త్డే కాదన్న ఆయన, మా నాన్న యొక్క సంవత్సరికం జరుగుతుందని ఓ 2 బీకాడు. అర్థమైందా? అంటే ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు కొత్త వాళ్ళు వెళితే ఈజీగా మనము ఐడెంటిఫై చేస్తాము. అలాగే వెళ్ళాడు. వెళ్ళగానే ఇదేవిడ కొత్త కనపడ్డాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు దేవుడు. అడిగితే నేను భూమి మీద ఇటు అటు తిరుగుచు అందులో సంచరించు. ఓహో, నువ్వు భూమి మీద నుంచి వచ్చావా? అయితే భూమి మీద నా భక్తుడు ఉన్నాడు. యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. అతని గురించి నీకేమైనా తెలుసా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, ఆ తర్వాత భూమి మీద చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. ఆయన నీకేమైనా తెలుసు అంటే, నాకెందుకు తెలియదు. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు. మనం చూడగలిగితే 10వ వచనాన్ని మనం చదువుదాము. 9-10 మనం చదువుదామండి. 9-10 మనం చదువుదాము. అని అడగగా అపవాది, ఊరికయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికిని, నంబర్ 2 అతని ఇంటి వారికిని, నంబర్ 3 అతనికి కలిగిన సమస్తమునకు నీవు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ ఎవరికి మధ్య సంభాషణ జరుగుతుందంటే, యోబు గారి గురించి ఇటు అపవాదికి ఇటు దేవునికి మధ్య సంభాషణ. అసలు దేవుడు ఒక మాట అడిగాడు అంటే తిరిగి మాట్లాడకూడదు. కానీ అపవాది అంటుంది, ఊరికే నీ యందు భయభక్తులు గలవాడయ్యాడా? ఊరికే నిన్నెవరైనా నమ్ముతారా? ఏదో రోగాలు పోతాయి అంటేనో, అనుకున్నది జరుగుతుంది అంటేనో, ఇదిగో ఏదైతే కోరుకుంటే అది జరుగుతా నిన్ను నమ్ముతారు.
అని వాడు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు అతనికిని అతని కుటుంబమునకును అతని సమస్తమునకును నీవు కంచె వేసితివి కదా, నీవు కంచె వేసితివి కదా అంటున్నాడు. అంటే సాతానుకు అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే యోబు గారి కుటుంబము చుట్టూ ఒక కంచె ఉంది, అది కంటికి కనిపించదు. దేవుడా కంటికి కనిపించదు, కంచె కంటికి కనిపించదు, సాతాను అపవాది కంటికి కనిపించదు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే అపవాది అంటున్నాడు, యోబు గారి కుటుంబము చుట్టూ, ఆయన సమస్తము చుట్టూ నీ యొక్క ప్రొటెక్షన్ ఉంది, నీ యొక్క సెక్యూరిటీ ఉంది, నీ యొక్క ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు నిన్ను నమ్మకపోతే నన్ను నమ్ముతాడా అని అపవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇప్పుడు మనం చూడగలిగితేనండి, అందుకే దేవుడు ఏం చేశాడు అన్నప్పుడు ఒక మాట మనం అందరం కూడా దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తంత్రములు అన్న మాట దగ్గర గ్రీకులో ఏమని అర్థం ఇచ్చాడంటే అక్కడ జిత్తులు అని ఇచ్చాడు. ఏమనిచ్చాడండి? అపవాది దగ్గర ఏమున్నాయట? జిత్తుల మరి నక్క అంటాం కదండి. అపవాదిని ఆ తంత్రములు అన్న పదం దగ్గర జిత్తులు అన్న పదాన్ని ఉపయోగించాడు. అంటే అపవాది ఎప్పుడు కూడా వాడి యొక్క ప్లాన్స్తో దేవుని పిల్లలు పడగొడతాడు కనుక మీకు ఏముండాలి అంటే ఒక సర్వాంగ కవచము మీకు ఒక ప్రొటెక్షన్గా ఉండాలి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే అపవాది అంటున్నాడు, వాడి దగ్గర తంత్రాలు జిత్తులు ఉన్నాయి కనుక దేవుని యొక్క సర్వాంగ కవచము, దేవుని యొక్క కంచె మనకు అవసరము. ఇంతకీ కంచె అంటే అది కనిపించదు. అది దాన్ని ఎలా పోల్చాడంటేనండి, ఈ కంచెను ఏమన్నాడంటే, ఈ కంచెను మరి హిబ్రూ బైబిల్లో ఏమన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే ఈ కంచెను ఒక గోడతో పోల్చాడు. మరి గోడ అనగానే మన ఇంటి చుట్టూ కట్టుకునే గోడ కాదండి. ఇప్పుడు మనం కిలవరంగల్కి వెళ్తాం కదమ్మా. ఇక్కడ కిలవరంగల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయమ్మా. రాళ్ళు ఉంటాయా? మరి ఈ రోజంటే క్రేన్లు, మిషన్ల ద్వారా మనం పెట్టొచ్చు దాన్ని. మరి ఆ రోజుల్లో అంతంత రాయిని లేపి ఒక ప్రాకారం ఎలా కట్టారు? కాబట్టి ఆ రోజు యెరూషలేము మందిరము చుట్టూ, ఆ యెరూషలేము చుట్టూ ఏముండేది అంటే ఒక ప్రాకారం ఉండేది. ఎలాంటి ప్రాకారం అని మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు మీరు కంటైనర్స్ చూస్తారు కదమ్మా, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్ అంతా రాయి ఒకదాని మీద ఒకటి ఈ యెరూషలేము చుట్టూ ఒక ప్రాకారం ఉండేది. అలాంటి గోడతో దేవుడు కంచెను పోలుస్తున్నాడు. అలాంటి ప్రొటెక్షన్ నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఒక చైనా వాలని మనం చదువుకుంటాం కదండి. చైనా వాలు 4,000 మైళ్ళు ఉంటుంది. చైనా వాల్ అనేది 4,000 మైళ్ళు. ఆ దేశము చుట్టూ శత్రువులు ఆ దేశములోనికి రాకుండా ఒక వాల్ నిర్మించుకున్నారు. చైనా వాల్. ఆ వాల్చు 4,000 మైళ్ళ దూరం ఉంటుంది. అది 4,000 మైళ్ళ దూరం ఉంటుంది. అలాగే దేవుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఒక గోడ లాంటి ఒక ప్రొటెక్షన్, ఒక కంచె మన చుట్టూ దేవుడు వేస్తాను అంటున్నాడు. ఇంతకీ ఎవరి చుట్టూ ఉందంటే యోబు గారి చుట్టూ ఉందట. యోబు గారి కుటుంబము చుట్టూ ఉంది. యోబు గారి సమస్తము అంటే ఆయన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్షన్, దేవుని యొక్క సెక్యూరిటీ ఉంది. ఇంతకీ నంబర్ 1, మొదటిగా ఇంతకీ దేవుని కంచె అంటే ఏంటి? కంచె అంటే ఏంటండి? కంచె అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత,
దేవుని యొక్క ప్రొటెక్షన్ కంచె అంటే. రైట్, ఇప్పుడు ఈ దేవుని కంచె ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుందండి దేవుని కంచె? ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుందో చెబుతున్నాడు. ఆ మాట మనం అందరం చదవగలిగితే యూదా పత్రిక యేసుక్రీస్తు వారి తమ్ముడు, యూదా అంటే యేసుక్రీస్తు వారి తమ్ముడు, 1వ అధ్యాయం ఉంటుందండి. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మనం అందరం చదువుకుందాము. చదవండి. యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. భద్రము చేయబడి, యేసు క్రీస్తు నందు భద్రము చేయబడి అంటే ఒక కంచె, ఒక కాపుదల, ఒక ప్రొటెక్షన్. అది ఎవరికి ఉంటుందంటే చెబుతున్నాడు. ఎవరికి ఉంటుందంటే, ఇదిగో ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో, క్రీస్తు రక్తములో కడగబడి ఎవరైతే దేవుని సంఘములో చేర్చబడతారో వారందరి చుట్టూ దేవుని యొక్క భద్రత వ్యవస్థ ఉంటుంది. వారందరి చుట్టూ దేవుని కంచె ఉంటుంది, దేవుని కంచె ఉంటుంది అంటున్నాడు. ఎవరి చుట్టూ అండి? అందరి చుట్టూ కాదు, అందరి చుట్టూ కాదండి. ఎవరి చుట్టూ అండి? కేవలము క్రీస్తు రక్తములో కడగబడిన వారి చుట్టే దేవుని యొక్క కంచె, దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మరి ఆలోచిద్దాము, అసలు యోబు గారి కుటుంబము చుట్టూ ఎందుకు కంచె ఉంది? ఆయన చుట్టూ ఎందుకు ఉందండి కంచె? ఇప్పుడు ఆయన చుట్టూ కంచె ఎందుకు ఉందో మనకు అర్థమైతే మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సమస్తము చుట్టూ కంచె మన చుట్టూ ఉందో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇంతకీ యోబు గారి కుటుంబము చుట్టూ ఎందుకు దేవుడు కంచె వేశాడు? ఎందుకు కంచె వేశాడు? అది అపవాదికి తెలిసిపోయింది. ఇదిగో నీవు అతనికిని, అతని సమస్తమునకును, అతని కుటుంబానికి నువ్వు కంచె వేసితివి కదా అంటారా. ఇంతకీ యోబు గారి కుటుంబము చుట్టూ ఎందుకు కంచె ఉంది? ఈరోజు మన కుటుంబము చుట్టూ కూడా కంచె ఉందో లేదో, యోబు గారి కుటుంబము చుట్టూ ఎందుకుందో మనకు తెలిస్తే మన చుట్టూ కూడా కంచె ఉందో లేదో మనకు తెలుస్తుంది. దయచేసి అందరం కూడా మరలా యోబు గ్రంథము, అందరం కూడా 1వ అధ్యాయము 1వ వచనము నుండి మనమందరము చదువుకుందాము. చదవండమ్మా. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే యోబు గారి గురించి దేవుడు చెబుతూ ఆయన ఎలా ఉన్నాడు అంటే దేవుని దృష్టికి ఒక ఇష్టుడుగా ఉన్నాడు యోబు గారు దేవుని దృష్టికి ఇష్టుడుగా ఉన్నాడు. ఎలా చెప్పగలము అంటే ఆయనలో కనబడుతున్న లక్షణములో యథార్థవర్తనుడు అని మనం చదువుకుంటున్నాం. అంతే కదా. నంబర్ 1 మొదటిది ఏంటంటే అండి, యథార్థవర్తనుడు. దేవుడి గురించి కూడా ఏమని రాయబడిందంటే దేవుడు కూడా యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు అయినప్పుడు ఆయన పిల్లలు కూడా యథార్థవంతులుగా ఉండాలి. అందుకే యథార్థవర్తనుడు. రెండవది న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఒక కుటుంబ యజమానుడిగా దేవుని దృష్టికి మీరు ఇష్టులుగా ఉండాలి. కుటుంబ యజమాని ఎలా ఉండాలటండి? దేవుని దృష్టికి ఇష్టుడుగా ఉండాలి. ఒక యోబు గారు దేవుని దృష్టికి ఇష్టుడుగా ఉన్నాడు. మీరు ఎలా చెప్పగలరు అంటే మనం అందరం కూడా కీర్తనల గ్రంథము, మళ్ళీ ఇక్కడికి వద్దాం దయచేసి. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము, 3వ వచనం అందరము చదువుకుందాం. 3వ వచనం, నే నీలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు.
ఇప్పుడు యోబు గారు భయభక్తులు కలిగిన వాడా కాదా అమ్మా? యోబు గారు భయభక్తులు కలిగిన వాడా కాదా? భయభక్తులు కలిగిన వాడు గనకనే ఆయన దేవుని దృష్టికి ఇష్టుడుగా ఉన్నాడు. కుటుంబ యజమానులకు చెబుతున్నాడు, మీరు దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి, దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడు ఉంటామంటే భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటే ఆయన దృష్టికి మనము ఇష్టలుగా ఉంటాము. రైట్. ఇక రెండవది కూడా మనం చూడగలిగితే సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి, చదవనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. యథార్థత అంటే మనం చూడగలిగితే అంటే కుటుంబ యజమానిగా ఒక యోబు గారు దేవుని దృష్టికి ఇష్టడుగా కనపడుతున్నాడు. ఎందుకు యోబు గారి కుటుంబము చుట్టూ దేవుని కంచె ఎందుకుందో మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఆయన దేవుని దృష్టికి ఆయన ఇష్టడుగా కనపడుతున్నాడు. మరొక మాట అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం చదువుకుందాము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము అన్నాడు. అంటే భయభక్తులుంటే మనం ఏం చేయాలి అంటే చెడుతనమును మనం విడిచిపెట్టాలి. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా యోబు గారిలో ఉన్నాయి చూడండి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భూమి మీద భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి యోబు గారిలో. అంత ఈజీగా లేదు. యోబు గారి కుటుంబము చుట్టూ కంచె అంత ఈజీగా దేవుడు వేయలేదు. ఇదిగో ఈ లక్షణాలు పోగా ఇంకా ఎక్స్ట్రాగా మనం చూడగలిగితే యోబు గ్రంథం మరలా అలాగే 2వ వచనం నుంచి కూడా మనం చదువుకుంటూ వద్దాము. అతని కుమారులు 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అంటే అతని యొక్క ఫ్యామిలీ వివరాలు, అతని యొక్క ఆస్తిపాస్తులు అన్ని చెప్పుకుంటూ చదవమ్మా 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరితో ఒకరు తమ తమ ఇండ్లలో అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలులు నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఇన్ని క్వాలిఫికేషన్స్ కలిగి యోబు గారి పిల్లలు ప్రతి దినము వాళ్ళు విందులు చేసుకుంటున్నారట. ఈ విందులలో ఎక్కడ దేవుణ్ణి దూషించారో ఏమో అని అరుణోదయమున లేచి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పిల్లలను పవిత్రపరుస్తున్నాడు. ఇన్ని చేస్తున్నాడు యోబు గారు. ఇన్ని చేస్తున్నాడు గనకనే యోబు గారి కుటుంబం చుట్టూ ఏముందండి? యోబు గారి కుటుంబము చుట్టూ దేవుని కంచె ఉంది. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అరుణోదయమున లేచి దేవునికి మొరపెడుతున్నవాడు. ఇన్ని చేస్తున్నాడు గనకనే యోబు గారి చుట్టూ దేవుని యొక్క కంచె ఉంది. దేవుని కంచె ఉందనుకోండి, మీ చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ, మీ సమస్తము దేవుని కంచె ఉంటే
ఏ సాతాను అనే శత్రువు కదా, ఎవ్వరు కూడా అసలు ఏమి చేయలేరు. ఎందుకంటే దేవుని కంచె ఉంది, దేవుని కంచె ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం, ఒకవేళ దేవుని కంచె లేకపోతే, అపవాది అన్నాడు కదండి, ఊరికే నిన్ను నమ్ముకున్నాడా అయ్యా? ఊరికే నిన్ను నమ్ముతారా? ఊరికే ఎవరినైనా దేవుని నమ్ముతారా? ఇదిగో నీవు అతని చుట్టూ ఒక కంచె వేశావు కదా, నిన్ను నమ్మకపోతే నన్ను నమ్ముతాడా? ఇక్కడ అపవాదికి దేవునికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధములో ఇక ఏం జరిగింది మనం చూడగలిగితేనండి, తర్వాత 10వ వచనం మనం చూద్దాం. విస్తరించి ఉన్నది అయినను దూషించి చదవమ్మా. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హాని చెయ్యకూడదని అపవాదికి సెలవీయగా చాలమ్మా. ఇక ఏమని కోరుకున్నాడంటే, ఒక్కసారి కంచెతి అన్నాడు. ఎప్పుడైతేనండి యోబు గారి ఇంటి చుట్టూ, అతని సమస్తము చుట్టూ ఉన్న కంచె తీశాడో, కంచె తీసేసరికి ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా ఏ 10 మంది పిల్లలు ఉన్నారో 10 మంది పిల్లలు ఒక్క దినమునే చనిపోయారు. ఇంతకుముందు ఆస్తి మనం చదువుకున్నాం కదా, ఆస్తి వివరాలు చదువుకున్నాం కదా. ఇలా చనిపోయారో లేదో వెంటనే మరొకటి వచ్చి చెబుతున్నాడు, అయ్యా నీ యొక్క ఇదిగో ఒంటెలు తీసుకొని వెళ్ళిపోయారు, గాడిదలు తీసుకొని వెళ్ళిపోయారు, ఎడ్లను తీసుకొని వెళ్ళిపోయారని చెబుతున్నాడు. ఇలా చెబుతున్నాడు. ఇలా పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఆ తర్వాత ఆరోగ్యం పోయింది, ఆ తర్వాత భార్య వచ్చి అంటుంది, ఇంకా నువ్వు యథార్థత కలిగి ఉంటావా? ఆ దేవుణ్ణి దూషించి చావరాదని భార్య అంటుంది. స్నేహితులు అంటున్నారు, ఇదిగో నువ్వేదో అన్యాయం చేశావు, నువ్వేదో అక్రమం చేశావు కనుక దేవుడు నీకు పనిష్మెంట్ ఇచ్చాడు, నీకు శిక్ష వేశాడు దేవుడని. ఇదిగో యోబు గారి స్నేహితులు అంటున్నారు, పని వాళ్ళేమో లోబడటం లేదు. ఇవన్నీ యోబు గారి జీవితంలో ఎందుకు జరిగాయి అంటే, ఆయన చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేశాను అన్నాడు. అందుకే కీర్తనలు అదే యోబు గ్రంథం 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము దయచేసి 13వ వచనము నుండి మనమందరము కూడా చదువుకుందాము. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నావు, అన్యులైరి నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు, నా ఇంటి దాసి జనులు నన్ను అన్యునుగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినయున్నాను, నేను నా పనివాణ్ణి పిలవగా వానికేమియు పలకకుండానున్నాడు, నేను వాణ్ణి బ్రతిమాలవలసి వచ్చెను, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులు నా వాసనకు అసహ్యము, చిన్నపిల్లలు సహానను తృణీకరించెదరు, నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎలా బ్రతికినవాడు ఎలా మారిపోయాడో చూడండి. ఒక పనివాణ్ణి బ్రతిమలాడవలసి వస్తుందట యోబు గారు. బంధువులు రావటం లేదట, ప్రాణ స్నేహితులు మరిచిపోయారు, భార్య వచ్చి ముగ్గు దగ్గర చేయి పెట్టి చూస్తోంది, ఇంకా బతికున్నాడా పోయాడని భార్య చూస్తుందట. ఇవన్నీ ఎందుకు జరిగాయి అన్నప్పుడు, ఒక కంచెలో ఉన్నప్పుడు కుటుంబం ఎలా ఉంటుంది, దేవుని కంచెను దేవుడు తీసేస్తే ఆ కుటుంబం ఎలా మారిపోయిందో చూడండి. అందుకేనండి ఎంత ఆయన బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఈరోజు బంధువులు కూడా మీరు ఆలోచన చేయక, మనం బాగా తెల్లగా కనపడ్డాం అనుకో, మన దగ్గరకు వస్తారు. మనమే పేద స్థితిలో, ఎవ్వడు మన దగ్గరికి రాడు. బంధువులు ఎప్పుడంటే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు బంధువులు,
మన దగ్గర ఏమి లేకపోతే రాబందులు రారు మన దగ్గరికి, అసలు మనల్ని పట్టించుకోరు, అసలు మన గురించే వాళ్ళు ఆలోచించరు. అందుకే బంధువులు రావటం లేదు, అలాగే ఇది ఇంకెవరు రావటం లేదు, స్నేహితులు మర్చిపోయారు. అలాగే భార్య కూడా అసహించుకుంటుంది. ఎందుకంటే అతని చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీసేశాడు. ఎంత గౌరవం ఉండేదంటే యోబు గారికి, ఆయనకి ఎంత గౌరవం ఉండేది అంటే, అదే యోబు గ్రంథము 29వ అధ్యాయములో అతని గౌరవం చూడండి ఎలా ఉండేదో. కంచె ఉన్నప్పుడు 29వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాము. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధులలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవ్వనులు నన్ను చూచి దాక్కొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి, అధికారులు మాటలాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి, ప్రధానులు మాట్లాడలేక ఊరుకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను, నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను, నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చెను. కంచె ఉన్నప్పుడు అతనికి ఉన్న రెస్పెక్ట్ చూడండి, అతనికి ఉన్న హోదా చూడండి, అతనికి ఉన్న వాల్యూ చూడండి. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఒకనాడు యోబు గారి కుటుంబము చుట్టూ కంచె ఉంది, ఈరోజు మన చుట్టూ దేవుని కంచె ఉందా? మన కుటుంబాల చుట్టూ దేవుని కంచె ఉందా? ఆ తర్వాత మనందరికీ తెలుసు, ఆ తర్వాత మరలా మామూలు స్థితి దేవుడు యోబు గారికి ఇవ్వటం. అప్పుడు ఎవరు కనపడుతున్నారో ఒక మాట మీరు చూడగలిగితే, అప్పుడు ఎవరు కనపడుతున్నారో ఒక్కసారి మీరు చూడగలిగితేనండి, అదే యోబు గ్రంథం 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కా చెల్లెళ్ళందరూ, అంతకుముందు అతనికి పరిచయమైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానము పుచ్చుకొని, యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరాహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారండి ఇది? అమ్మా, కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమా, లేదంటే అన్ని బాగున్నప్పుడు అవసరమా? ఎప్పుడు అవసరం అమ్మా? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఇస్తే దేనికైనా ఉపయోగపడేది కదమ్మా. ఆస్తి పోయినప్పుడు ఇస్తే దేనికైనా ఉపయోగపడేది కదా. అంటే అప్పుడు ఎందుకు ఇవ్వలేదంటే, ఒకవేళ ఇస్తే మళ్ళీ మనది మనకు వస్తుందో రాదో. అవునా కాదమ్మా? అవునా కాదా? మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకు, అంటే బాధపడకండి, కానీ పెళ్లి కార్డు కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తారమ్మా? పెళ్లి కార్డు ఎందుకు ఇస్తారంటే, ఇదిగో ఆ రోజు మేము వేసిన ఏదైతే కానుకుందో ఇది ఇచ్చి గుర్తు చేస్తారనమాట. అర్థమైందా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆ రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే దేవుడు 2 అంతలుగా, ఇక అందరూ వచ్చారు, అయ్యా ఎంత ఏడుపు, ఎంత బాధ, ఎంత ప్రేమ. అందుకే మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యొక్క ఇటు దేవునికి అటు అపవాదికి మధ్య యోబు గారి మీద జరిగిన యుద్ధములో, ఆ పోరాటములో యోబు గారు ఎంతో నలిగిపోయాడు. చివరికి దేవుణ్ణి గెలిపించాడు. మరలా యోబు గారి చుట్టూ ఏం పడిపోయిందమ్మా? దేవుని యొక్క కంచె పడింది. దేవుని యొక్క కంచె ఉంది. ఈరోజు మన చుట్టూ మన కుటుంబము చుట్టూ
మన పిల్లల చుట్టూ, మన సమస్తము చుట్టూ దేవుని కంచె ఉంటే అసలు మిమ్మల్ని ఏది టచ్ చేయలేదు. అసలు సాతాను కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు. వాడికి షాక్ కొడుతుంది. నేను టచ్ చేశాను కానీ నాకు షాక్ కొట్టింది. అతని చుట్టూ నువ్వు ఒక ఫెన్సింగ్ వేసావు నువ్వు, ఒక ప్రొటెక్షన్ ఉంది అతని చుట్టూ. కాబట్టి ఆ దేవుని కంచె మన చుట్టూ ఉండాలి. అందుకే ఎప్పుడు ఉంటుంది దేవుని కంచె అన్నప్పుడు, యోబు గారే మనకు మాదిరి. అప్పుడు దేవుడు ఎలా మనల్ని కాపాడుతాడో చివరిగా ఈ మాట చూసుకొని ముగించుకుందాము. కీర్తన గ్రంథము 34వ కీర్తన, కీర్తన గ్రంథం 34వ కీర్తన 7వ వచనాన్ని అందరం చదువుకొని ముగించుకుందాం. చదవండి అన్న. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజే కాదండి, ఎప్పుడైనా మనము సాక్ష్యం చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో అప్పుడప్పుడు మేలు, అప్పుడప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, అప్పుడప్పుడు దేవుడు మాకు సాయం చేశాడని చెప్పకండి. దేవుడు ప్రతి దినము మమ్మల్ని, అనుక్షణం మమ్మల్ని ప్రతిదినము కాపాడుతున్నాడు ఆయన. అనుక్షణము అన్ని జరుగుతున్నాయి, ప్రమాదాలు, రోగాలు అన్ని జరుగుతున్నాయి. దేవుడు 24 గంటలు మనల్ని కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు అంటే, ఆయన కంచె వేసి ఒక దూతను పంపించి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన రక్షణ వలయము, ఆయన యొక్క కంచె, ఆయన యొక్క ప్రొటెక్షన్ గోడ మీ చుట్టూ ఉండాలి, మీ పిల్లల చుట్టూ ఉండాలి, మీ సమస్తము చుట్టూ ఉంటే మనం క్షేమంగా ఉంటాం. మనకు ఒక వాల్యూ ఉంటుంది, మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒక యోబు గారే మనకు మాదిరి కావచ్చు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మన కుటుంబాల చుట్టూ దేవుడు కంచె వేసి కాపాడుతున్న ఆ దేవుని దగ్గరికి మనమందరము కూడా మరి ప్రతిదినము మనము ఆ ఏ టైం అయినా దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్కులు మనలో ఫలించును.